నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాల పర్యటనకి వెళ్ళారండి. తెనాల పర్యటనకి ఎందుకు వెళ్ళారు ఏమి అనేది కూడా తెలుసుకున్నాం. అక్కడ ముగ్గురు రౌడీ సీటర్లు అండి. వాళ్ళు గంజాయి బ్యాచ్. అలాంటి వాళ్ళని ఆ గంజాయి బ్యాచ్కి సంబంధించి పోలీసులు వాళ్ళను తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టారని వాళ్ళను ఓదార్చడానికి బయలుదేరి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రౌడీ సీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వాళ్ళు ఒక్కొక్కరి మీద 8 కేసులు 10 కేసులు ఉన్నాయండి. అవి ఏమరంటే వాళ్ళది రౌడీ బ్యాచ్. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అదే ముగ్గురు మంచి వాళ్ళు అమాయకులని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్పుడు కేసులనే, లేకపోతే వాళ్ళు మంచోళ్ళైనా అప్పుడు కేసులు పెట్టాము, ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అయిపోయినారని వాళ్ళను చూడడానికి వెళుతున్నారా అనేది కూడా మనకు తెలుస్తుందండి. అప్పుడు ఒక్కొక్కరి మీద 2019 నుంచి 2024 వరకు వాళ్ళు తెనాలిలో చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలను కూడా. ఎందుకు వాళ్ళను పోలీసులు కొట్టారనేది కూడా మనకు తెలుసుకోవాలండి. ఎందుకు కొట్టారు అనేది కూడా మనకు వాళ్ళని తెలుసుకోవాలా. ఎందుకంటే తెనాలిలో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో 4 యువకులు, వీరిలో 3పై రౌడీ సీటర్ ఉంది, పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. పరారిలో 3ని పట్టుకొని పోలీసులు కేసు కట్టారు. ఆ క్రమంలో వారిని నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెనాలి ఐతానగర్ నివాసి చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. గంజాయి కేసులో తనను పట్టుకున్నారన్న కోపంతో ఉన్న 4 కుర్రోళ్ళు ఏప్రిల్ 25న ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమ రాకేష్, నవీనులలో 3ని అరెస్టు చేసి ఏప్రిల్ 25న కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంలో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. నవీన్ మాత్రం అప్పటి నుంచి పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పట్టుకున్న 3ని ఐతానగర్ రోడ్డుపై కూర్చోబెట్టి కొడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకి కిందికి దానికి అనుకూలంగా వ్యతిరేకంగా పలువురు పెట్టిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇది వీళ్ళు ముగ్గురు చేసింది ఏమరంటే, గంజాయి మీద మా మీద కేసు పెడతారా అని చెప్పి కానిస్టేబుల్ చిరంజీవి మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దాబైదంలో పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టడం జరిగింది. ఈ నడి రోడ్డు మీద కొట్టడం పోలీసులు తప్పే. ఎందుకంటే చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు చేసింది కూడా తప్పే. అయితే వీళ్ళు ముగ్గురిని, ఒక గంజాయి బ్యాచ్కి సంబంధించిన వీళ్ళ ముగ్గురిని మాజీ సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం ఏమిటి? వాళ్ళ 3 కుర్రోళ్ళ మీద ఒక్కొక్కరి మీద 8 కేసులు 10 కేసులు 9 కేసులు ఉన్నాయి. మొత్తం గంజాయి బ్యాచ్. 2019 నుంచి 2024 వరకు తెనాలి పట్టణంలో వీళ్ళు ముగ్గురు చేసిన అకృతాలు చూస్తే మనమే విచ్చలబడిపోతాం. చాలా భయము. రౌడీ సీటర్లు వీళ్ళ పైన పోలీసులు లాఠీ కౌన్సిలింగ్ ఇచ్చాకే వీరందరిపై రౌడీ సీటర్లు తెరిచారని తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్ సెలవిచ్చారు. అయితే మాటలు పచ్చి అబద్ధాలు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. జగన్ మంగళవారం తెనాలిలో మద్దతుగా మాట్లాడిన రౌడీ సీటర్లో రాకేష్, జాన్ విక్టర్లపై 2 ఏళ్ల క్రితం ఆయన ఆయంలోనే రౌడీ సీటర్లు తెరిచారు. మరో ముద్దాయి చూడండి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే వీళ్ళ మీద రౌడీ సీటర్లు తెరిచారు. ఇంకా నవీన్ మీద అయితే చాలా సంవత్సరాలుగా రౌడీ సీటర్ ఉందంట. ఇతను కిల్లర్ అని కూడా పిలుస్తారంట. వీరందరిపైన 6 నుంచి 10 వరకు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెనాలిలోని ఐతానగర్ అడ్డగా దళితులు, ఇతర వర్గాలపై అంతకులు దాడులు, దౌర్జన్యాలు, ఎత్తికెళ్లి చిత్రహింసలు, గంజాయి దారి దోపిడీలు చేసిన భయంకర నేర చరిత్ర ఉన్న రౌడీ సీటర్లు వీళ్ళు. తెనాలిలోని అన్ని వర్గాల వీరు బాధితులే. చూడండి, ఇట్లా చేసిన వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి రాస్తున్నారండి.
వాళ్ళు మైనార్టీలలో ఒకరు, దళిత వర్గాలని ఇంకొకరు అని వాటిలో హింసిస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారండి. ఒక మాజీ సీఎంగా ఉండి ఒక క్రిమినల్ గంజాయి ఉండి రౌడీ సీటర్లను పరామర్శించడానికి వెళ్ళి ఓదార్చడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉండదు చూడండి. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా ప్రజల్లో ఇంకా బుద్ధి రాలేదు. ఒక రౌడీ సీటర్న చూడండి అట్లా చేశాడంటే. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మీకోసం ఆయన జైలుకి వెళ్ళాడు, మీ ప్రభుత్వంలో ఆయన చూడలేదు. ధనంజయ రెడ్డి గారు, మద్యం స్కామ్లో ఇరుక్కున్న రాజకేశరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని చూడడానికి పోలేదు. గంజాయి తాగుతూ తెనాలిలో ప్రజలను హింసిస్తూ రౌడీ సీటర్లను చూడడానికి వెళ్తే వైసీపీ వాళ్ళు కూడా ఈ సంఘటన చూసి సిగ్గు తెచ్చుకుంటున్నారు. ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చోటుకి వెళ్తున్నాడు? వాళ్ళు గంజాయి బ్యాచ్ ఒక కానిస్టేబుల్ను చంపడానికి ప్రయత్నించారు. ఆ కానిస్టేబుల్ కూడా భార్య కూడా ఆయన కూడా ఈ బలహీన వర్గాలకు చెందిన ఆయన కూడా వచ్చి మీడియా ఒక వీడియో చేసింది, నా భర్తను చంపడానికి వచ్చారు, నన్నెవరు ఓదార్స్తారు అని. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు గంజాయి బ్యాచ్ కోసం, రౌడీ సీటర్ల కోసం తెనాలికి వెళ్ళి చూడ్చి రావడం అంటే ఒక మాజీ సీఎంగా ప్రజలు ఎలా ఒప్పుకుంటారండి ఇట్లాంటి పనులకు? ఇదే వాళ్ళు ఏమన్నా రాజకీయ సమరయోధుల, ఈర సైనికుల? వాళ్ళని చూడడానికి ఒక సీఎంగా చేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్ అమ్ముకుండే వీళ్ళు ముగ్గురు కోసం తెనాలికి వెళ్ళి ఆ కుటుంబాలను ఓదార్చడం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ తెనాలిలో అయితే ఆ దళిత వర్గాలు అయితే మా దగ్గరికి రాకు అని గో బ్యాక్ జగన్ అని అరుస్తున్నారు. జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన దళిత సంఘాల కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు.